ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ మన విజయవాడ బస్ స్టాండ్ 8 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మన బెంసర్కిల్ వచ్చేసరికి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి గన్నవరానికి జస్ట్ 4 కిలోమీటర్స్ అండి. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీని అండి. ఈ రోజు వచ్చేసరికి పోరంకిలో 2 BHK ఫ్లాట్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసరికి యూజ్డ్ బిల్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఇక్కడ చాలా సదుపాయం దగ్గర 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్లు ఉంది. మన ఫ్లాట్ దగ్గర నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, సిద్ధార్థ లా కాలేజ్ వచ్చేసరికి కేవలం 1 కిలోమీటర్ దూరం అండి. మనకి ఈ రోడ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 1/2 కిలోమీటర్ దూరంలో PVP సిద్ధార్థ కాలేజ్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లో ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉందండి. ఒకవేళ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లల కోసం పక్కనే మన దగ్గర స్లేట్ స్కూల్ అయితే ఉందండి. అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ లో హాస్పిటల్స్ అయితే దగ్గర ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి క్యాపిటల్, ఇంకోటి వచ్చేసరికి బ్రైట్. పక్కనే వచ్చేసరికి కామినేని హాస్పిటల్ కూడా ఉంది అండ్ మనం ఇక్కడ నుంచి గన్నవరం వెళ్ళడానికి రోడ్డు కూడా 100 ఫీట్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ పరంగా చూసుకుంటే 8 కిలోమీటర్స్ వస్తుందండి. బస్ స్టాండ్ పరంగా చూసుకుంటే మన విజయవాడ బస్ స్టాండ్ 8 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే మన బెంసర్కిల్ వచ్చేసరికి జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి గన్నవరానికి జస్ట్ 4 కిలోమీటర్స్ అండి. మనం వచ్చేసరికి ఫ్లాట్ దగ్గర ఉన్నామండి. ఫ్లాట్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి 5 years అవుతుంది. రోడ్డు పరంగా చూసుకుంటే 40 ఫీట్ రోడ్ అని. పదండి ఫ్లాట్ లోపలికి వెళ్దాం, డీటెయిల్స్ చూద్దాం, ప్లింత్ ఏరియా ఎంత చూద్దాం, యూడిఎస్ ఎంత ఉందో చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ అండి. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి 100 స్క్వేర్ ఫీట్ అయితే ఇచ్చారు. ఫ్లాట్ లోపలికి వెళ్లే ముందు కారిడార్ చూడండి. కారిడార్ చాలా విశాలంగా ఉంది అండ్ దోమలు రాకుండా మెష్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఫుల్ టేక్ వుడ్ తో ప్రొవైడ్ చేశారండి. లోపలికి రాగానే మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. మనకి టీవీ ర్యాక్ కోసం ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ అయితే చేపించేసింది అండ్ ఆర్చ్ టైప్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఈ పక్కన వచ్చేసరికి కిచెన్ ఉంది. కిచెన్ చూపించే ముందు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ విత్ ఇంటీరియర్ వర్క్ అయితే ఆల్రెడీ జరిగింది అండ్ కింద వచ్చేసరికి వుడ్ వర్క్ కూడా చేస్తుంది. ఎందుకంటే ఇది యూజ్డ్ ఫ్లాట్ కాబట్టి. ఇటు వచ్చేసరికి వాష్ ఏరియా కూడా ఉంది. సో వెంటిలేషన్ కోసం కూడా ఇటువైపు చూడండి ఎంత పెద్ద డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. పదండి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడండి వెంటిలేషన్ కోసం ఇటువైపు మనకు వచ్చేసరికి బాల్కనీ కూడా ఉంది. దాంతోపాటు విత్ కబోర్డ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా ఉంది అండ్ వాష్ ఏరియాకి పక్కనే వచ్చేసరికి మనకి సెకండ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి కిచెన్ లో ఉంది. ఇదిగోండి చూడండి పక్క నుంచి స్లేట్ స్కూల్ బస్ కూడా వెళ్తుంది. స్లేట్ స్కూల్ ఎక్కడ కాదండి, అదిగోండి బ్యాక్ సైడ్ హౌస్ దగ్గర అక్కడ అయితే ఉంది. అండ్ డైనింగ్ ఏరియా పక్కన కిచెన్ అయితే ఉందన్నారు కదండి. కిచెన్ చూడండి ర్యాక్స్ తో ఫుల్లీ ర్యాక్స్ తో అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా కానీ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మన బట్టలు కానీ, వాషింగ్ మిషన్ కానీ ఏదైనా ప్లేస్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. ఇదండి టోటల్ ఫ్లాట్ చూసారు అనుకుంటున్నాను. టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 1275 అండి. ఆఫ్టర్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేసరికి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. సో ఈ ఫ్లాట్ చూసారు కదండి. ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 55 lakhs, స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంది. సో ఈ ఫ్లాట్ ని మిస్ చేసుకోమాకండి. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని దగ్గర ఉన్న ఫ్లాట్ అండ్ ప్రీమియం సెక్యూరిటీ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడే ఇంటెలిజెంట్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి. సో ఇలాంటి ఫ్లాట్ మిస్ అవ్వకండి. కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి. మీ ఫ్లాట్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.